శ్రీ వెంకటాచలం క్షేత్రానికి దగ్గరలో కొండలు చేసుకుంటూ జీవనం సాగించే భీముడనే కొమ్మరి స్వామివారి భక్తుడు తన పూరి గుడిసెలోనే ఒక మూలన స్వామివారి విగ్రహాన్ని పెట్టుకుని తాను కొండలు చేసే ముందు మట్టితో చేసిన తులసి దళాలను స్వామివారికి అర్పిస్తూ అర్చన చేసేవాడు. బంగారు దళాలతో పూజ చేసే తొండమాన్ చక్రవర్తి అహంకారాన్ని అణచటానికి నిస్వార్థంగా పారవస్యంతో పూజించే భీముడింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించాడట వెంకటాచలపతి. ఎంత దయా సముద్రుడివయ్యా అని పొంగిపోతూ కీర్తన చేశారు అన్నమయ్య. స్వామికి కావలసినది బంగారు పుష్పాలు కాదు, హృదయ పుష్పాలు. బంగారు పూలు నాకెందుకు అంటాడట కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు. మనం అడగాలి కానీ కొండలంత వరములు గుప్పెడువాడు అని అన్నమయ్య కీర్తించాడు కదా. ఆయన ఇవ్వగలనిది ఏముంది? కరుణా సముద్రుడు. ఎవరైనా ఏదడిగినా ఇస్తాడు. తనదే ఇవ్వమంటే తనకున్న స్థితి నుంచి కిందకొచ్చి ఇవ్వలేరు. ఆయన భక్తికి ఎంతగానో పరవశించిపోతాడో చూపటానికి అన్నమాచార్యులు వారు ఆయనని కీర్తించారట. నమో వెంకటేశాయ.